విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేక మంది కార్మిక సంఘాల కుటుంబాలను రోడ్డు మీద పడటం చాలా దుర్మార్గపు చర్య అంటూ ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపకపోతే ముందు ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 1 విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఐకమత్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై చేస్తున్న ఈ పోరాటానికి సంఘీభావంగా నేను వచ్చి ఇక్కడున్న స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని, ఉన్న విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ జరిగింది. ఈ విశాఖ ఉక్కు అనే ఈ నినాదంతో సుమారు 1960 నుంచి మన పెద్దలు వెంకయ్యనాయుడు వద్దుతా వెనకాల వీళ్ళందరూ కూడా సై అంటూ వంత పాడుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆగాలని విద్యార్థులు చేస్తున్న ఈ సంఘీభావ ఈ ఉద్యమానికి మా యొక్క మద్దతు, మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఏకగ్రీవంగా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు దీక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తుంది ఏంటంటే, ఆ రోజు ఓట్లు దండుకోవడానికి విశాఖ ఉక్కు ప్లాంట్ను వాడుకుని ఉత్తరాంధ్రకి మొగటంగా ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే విద్యార్థి సంఘాలన్నింటినీ నా పేరు టి బాబురావు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు. ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం కుదరదని చెప్పేసి ఏలూరు కలెక్టరేట్ ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆనాడు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి 34 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలిచిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద డ్యాగలు వేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో ఉంటే ఇది నష్టాల్లో ఉందని చెప్పేసి ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క అని చెప్పేసి ప్రసారం చేసినట్టుగా ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము అనేక సందర్భాలుగా అనేక విధంగా మేము పోరాటాలు చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు. నా పేరు పింగులు ప్రసన్న కుమార్ బాబు, పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి దీక్ష చేపట్టడం జరిగింది. ఇది దాదాపు 1960లో ఉద్యమం చేపడితే ఆ రోజున విద్యార్థులు దాదాపు 32 మంది బలిదానం చేయడం జరిగింది. 200 కార్మికులు ఆ రోజున బలిదానం చేయగా ఆ సమాజం నుంచి విశాఖ ఉక్కుని నిర్మించడం జరిగింది. అటువంటి దాన్ని కనీసం రాజకీయ నాయకులు కూడా ఆనాడు రాజకీయం లేనప్పుడు, వాళ్ళు అధికారంలో లేనప్పుడు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటా ఉంది. ఇదే రోజు దాదాపు 5,500 మంది కార్మికులను బయటతో చేసి కనీసం గేట్ పాస్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వెంటనే వాళ్ళు తీసుకోవాలి, యథావిధిగా వాళ్ళ యొక్క కార్మిక